ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, బ్యాక్ హుక్స్ వస్తే కనుక మనం ఏ విధంగా చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది చూపిస్తానన్నమాట. అందులో మనకు డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఇది డిజైనర్ బ్లౌజ్ మనం కటింగ్ చేసి అయితే చేశానండి, వీడియో పోస్ట్ చేశాను, మీరు అది కావాలంటే వాచ్ చేసుకోండి. తర్వాత మనం స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలి, సెంటర్ అనేది మనకు అర్థం అవ్వాలి అనేసి, ఓకేనా. ఎందుకంటే మనము 2 పార్ట్స్ సపరేట్ చేసేస్తాం కాబట్టి ఈ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. తర్వాత డిజైన్ అనేది నేను 2 పార్ట్స్ని వేరువేరుగా కటింగ్ చేసి క్యాన్వాస్ తోటి అటాచ్ చేసి పెట్టానన్నమాట. లైనింగ్కి చూపిస్తానండి. ముందు ఈ విధంగా అయితే డిజైన్ చూడండి, ఈ విధంగా అయితే డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసి పెట్టానన్నమాట. కటింగ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం దీనిని ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే వదిలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది కదా. మనము పిన్స్ అయితే అటాచ్ చేసి పెట్టి ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. హాఫ్ ఇంచ్ పెట్టి మనకు నీట్గా మనము ఏ విధంగా నెట్ స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత పిన్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు క్యాన్వాస్ తిప్పడం వల్ల నీట్గా బ్లౌజ్ అనేది ఫిట్నెస్ అనేది చాలా చక్కగా తిరుగుతుందన్నమాట. కర్వ్ షేపు వచ్చేసింది కదా. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది, కటింగ్ కూడా చేసేసుకోవాలన్నమాట. కటింగ్ అయిపోయింది కదండి. చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ ఎందుకంటే మనకు రౌండ్ అనేది చక్కగా తిరుగుతుందన్నమాట, అందుకోసం. తర్వాత కిందికి రెండు సపరేట్ అయితే చేసేసానన్నమాట. చేసేసిన తర్వాత మనం టర్న్ చేస్తే షేప్స్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందన్నమాట. చూడండి ఎంత చక్కగా తిరిగిందో. నెక్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. తర్వాత ఒకసారి ఐరన్ చేసేస్తే మనకు ఫినిషింగ్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఇక్కడ మనము డోరీస్ పెట్టే చోట కొద్దిగా సన్నగా ఉంటుంది కాబట్టి రాదన్నమాట. ఏదో ఒకటి స్క్రూ డ్రైవరో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని సహాయంతో మనము ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తాను ఎంత చక్కగా మనకు డిజైన్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా అంటే ఫ్రంట్ కట్, ప్రిన్సెస్ కట్ కూడా నేను అప్లోడ్ చేశాను, మీరు అది కూడా వాచ్ చేయండి. తర్వాత ఈ డిజైన్ అనేది నేను బ్లౌజ్ మొత్తం చూపిస్తాను. తర్వాత మీరు మొత్తం ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఈ విధంగా అయితే వచ్చేసిందనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇక్కడ హుక్స్ పట్టి, కాజా పట్టి అనమాట స్టిచ్చింగ్కి చేసేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేనైతే చూపించట్లేదండి, మీరైతే స్టిచ్చింగ్ చేసేసుకోండి. హుక్స్ పట్టి ఇక్కడ వస్తుంది, కాజా పట్టి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, రెడీ అయిపోయిందనమాట హుక్స్ పట్టి, కాజా పట్టి. దీనికి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా అయిపోయిందనమాట. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదా డిజైన్ అనేది. చాలా అంటే సింపుల్ మెథడ్లో అయితే మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే కనుక మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ అప్లోడ్ చేస్తుంటానండి. మనం చేయనప్పుడు వీడియోని చేయనప్పుడు అయితే నేను లైవ్లో అయినా చెప్పేస్తానన్నమాట, ఓకేనా. ఇక్కడ చూడండి పట్టీని రెడీ చేసి పట్టీ కూడా అటాచ్ అనేది చేసేసాను. ఇవన్నీ సింపుల్ మెథడ్స్ కదండి, మీకు అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి నేనైతే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వద్దులే అనేసి ఈ విధంగా షార్ట్గా చెప్పేయాలి అనుకున్నాను. అందుకే ఈ విధంగా చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.